Good morning to one and all. Today I explain the 10th class lesson Indian rivers and water resources. Indian rivers and water resources. Rivers means నదులు, resources means వనరులు. అంటే ఇక్కడ మన లెసన్ వచ్చేసేసి భారతదేశ నదులు అండ్ నీటి వనరులు. భారతదేశ నదుల గురించి, నీటి వనరుల గురించి మనం ఇక్కడ చూద్దాం. అంతకంటే ముందు మీకు పేజీ నెంబర్ 58లో ఒక మ్యాప్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు నాన్న, దాని గురించి చూసి మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. నౌ వీఆర్ గో టు సీ ఏ మ్యాప్ ఆన్ 58 పేజీ నెంబర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. Okay children, see this map. This is the India map. You know that one. Here some questions are there nana. On a map of India, identify and mark the Himalayan and the Western Ghats. ఇక్కడ ఏం అడిగాడు? యూజ్ ఏ మ్యాప్, ఐడెంటిఫై ద మార్క్. హిమాలయాలు ఎక్కడున్నాయి, వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడున్నాయో ఇండియా మ్యాప్లో గుర్తించమన్నాడు. మనం ఇక్కడ ఇంకా క్లియర్గా హిమాలయాస్, వెస్ట్రన్ ఘాట్స్ చూపించేటువంటి పటాన్ని చూద్దాం. చిల్డ్రన్, సీ ద ఇండియా మ్యాప్. ఫస్ట్ ఇండియా మ్యాప్ చూపించాను కదా. క్వశ్చన్ ఏం అడిగాడు? ఆన్ ఏ మ్యాప్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై అండ్ మార్క్ ద హిమాలయాస్ అండ్ ద వెస్ట్రన్ ఘాట్ అని అడిగాడు కదా. దీస్ ఆర్ ద హిమాలయాస్. ఇవంతా కూడా ఏంటి నాన్న? హిమాలయాస్. అండ్ ఫస్ట్ లెసన్ ఐ ఎక్స్ప్లెయిన్ ద హిమాలయాస్. హిమాలయాస్ ఆర్ డివైడెడ్ ఇన్ 3. ఏంటి? గ్రేటర్ హిమాలయాస్, హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్, శివాలిక్ రేంజెస్. మొత్తం హిమాలయాలని 3 భాగాలుగా విభజించామని మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఇక్కడ మీకు కనబడుతున్నది గ్రేటర్ హిమాలయాస్, ఇవేమో హిమాచల్ రేంజెస్, ఇవేమో శివాలిక్ రేంజెస్. అంటే ఫస్ట్ మ్యాప్లో అడిగినట్టు హిమాలయ పర్వత శ్రేణులను మీరు చూశారు కదా. నెక్స్ట్ ఈజ్ ద వెస్ట్రన్ ఘాట్స్. ఇవంతా ఏంటి నాన్న? వెస్ట్రన్ ఘాట్స్. ఇలా వంకలు వంకలుగా ఉన్నది మొత్తం కూడా ఏంటి? వెస్ట్రన్ ఘాట్స్. ఎందుకు వెస్ట్రన్ సైడ్? మీకు తెలుసు ఆల్రెడీ. ఐ నో ద డైరెక్షన్స్. యువర్ ఆల్ దోనా డైరెక్షన్స్. మీ అందరికీ కూడా డైరెక్షన్స్ తెలుసు అనుకుంటాను, ఎందుకంటే 10th వచ్చారు కాబట్టి. ఆల్ ఆఫ్ యూ నో ద డైరెక్షన్. హియర్ ఈస్ ద నార్త్ సైడ్ అండ్ ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. నార్థన్ సైడ్ ఉన్నటువంటి వాటిని హిమాలయాలు అంటాము. దీంట్లో మనకి గ్రేటర్ హిమాలయాస్ ఏంటి నాన్న? గ్రేటర్ హిమాలయాస్ కనబడుతున్నాయి, హిమాచల్ రేంజెస్ కనబడుతున్నాయి, శివాలిక్ రేంజెస్ కనబడుతున్నాయి. ఎక్కడున్నాయి ఇవి? నార్థన్ సైడ్లో లొకేట్ అయినాయి. నెక్స్ట్ ఈజ్ ద ఈస్టర్న్ సైడ్. మరి ఇక్కడ ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఘాట్స్ని ఏమని పిలుస్తామంటే ఈస్టర్న్ ఘాట్స్. ఎందుకు? ఈస్ట్ వైపు ఉన్నాయి కాబట్టి వాటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటాము. హియర్ ఈజ్ ద వెస్టర్న్ ఘాట్స్. మనకి మ్యాప్లో ఏం గుర్తించమని అడిగాడు? హిమాలయ పర్వతాలని, వెస్టర్న్ ఘాట్స్ని గుర్తించమన్నాడు కాబట్టి దీస్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాప్ క్వశ్చన్ అన్న. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి మ్యాప్ చూపించేసాం. నెక్స్ట్ గో టు ద సెకండ్ క్వశ్చన్. కమ్ టు ద లెసన్ మా. హియర్ సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. యూజింగ్ ద కలర్ కోడ్ అండ్ ఐడెంటిఫై ద హైట్ range in which some of the rivers originate. Using the atlas raised relief map follows the course the rivers locate the direction which they are flowing. ఏమని అడిగాడు? ఇక్కడ పటంలోని రంగుల సూచికను బట్టి నదులు పుట్టిన పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకొని భౌగోళిక పటం సహాయంతో నది యొక్క గమనాన్ని, అంటే నది వెళ్ళేటువంటి ప్రాంతాన్ని, దిశను గుర్తించండి అని చెప్పాడు. ఇక్కడ ఈ మ్యాప్లో గుర్తించమని చెప్పాడు. అంటే యూజింగ్ ద కలర్ కోడ్. కలర్ కోడ్ని ఉపయోగించి మనం ఏం గుర్తించాలి? హైట్ ఆఫ్ రేంజెస్, పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయో, ఆర్గినేట్ రివర్స్, నదులు పుట్టినటువంటి ప్లేసెస్, తర్వాత నది ఏ వైపుకు ప్రయాణిస్తుంది అనేటువంటి వాటిని మనం సెకండ్లో గుర్తించాలి. దాన్ని కూడా ఒకసారి మ్యాప్లో చూసేద్దాం నాన్న. దిస్ ఈజ్ ద సెకండ్ మ్యాప్. హియర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద రివర్స్ ఉన్నాయి చూడండి అన్న. రివర్ సట్లేజ్. ఏంటి విన్నా? రివర్ సట్లేజ్ అండ్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర ఇక్కడ ఉంది చూడండి అన్న. ఇక్కడ ఈస్టర్న్ సైడ్లోనే ఉంటుంది. నెక్స్ట్ చంబల్. నెక్స్ట్ ఏంటన్నా? చంబల్, తపతి, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, బే ఆఫ్ బెంగాల్, రివర్ కావేరి, ఇండస్. ఏంటన్నా? ఇండస్ కదా. మరి మొత్తం రివర్స్ సిస్టమ్ మనకి ఇక్కడ ఉంది. మనకి హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ అనేవి మీకు 2 భాగాలుగా విభజించాము. దాంట్లో మనకి సింధు, తర్వాత ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి మెయిన్గా ఇంపార్టెంట్
మళ్ళీ హిమాలయాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ రివర్, గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్. ఆ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దిస్ ఈజ్ ద బ్రహ్మపుత్ర ప్లేస్ టు ఆర్గనైజ్. అన్ని నదులు ఒకే చోట పుట్టాయి, అవి ఎక్కడ పుట్టాయో చెప్తాను. నెక్స్ట్ ఈజ్ ద గంగా, ఇక్కడ ఉండేది గంగా రివర్. నెక్స్ట్ ఈజ్ ద ఇండస్, అంటే 70% పాకిస్తాన్లో, 30% మన ఇండియా, అంటే ఇక్కడ పంజాబ్, మనకి హర్యానా ప్రదేశ్లో మనకి ఇండస్ రివర్ సిస్టమ్ అనేది కనబడుతుంది. అదర్ రివర్స్ ఆల్సో దేర్ ఇన్ దిస్ మ్యాప్. తపతి, నెక్స్ట్ లూని రివర్, ఇది ఎక్కడుంది? థార్ డెజర్ట్లో ఉంది కాబట్టి లూని రివర్. బే ఆఫ్ బెంగాల్, తుంగభద్ర, కృష్ణ, పెన్నా, కావేరి. సో మెనీ రివర్స్ ఆర్ దేర్. గాండెక్ అండ్ ద సట్లేజ్, బియాస్. నెక్స్ట్ ఈజ్ ద రావి, ఇక్కడ బాక్రానంగల్, చంబల్, తర్వాత రామ్ గంగా, ఇవన్నీ కూడా మనకి మ్యాప్లో కనబడుతూ ఉన్నాయి. ఇవి చూడండి ఎలా వెళ్తున్నాయో, ఒకదానితో ఒకటి లింక్ కనెక్ట్ చేసుకొని వాటి దారిలో అవి గమనాన్ని సాగిస్తూ ముందుకు వెళ్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి అన్న, థర్డ్ వన్ డిస్కస్ చేయమన్నాడు. రెండిటినేమో గుర్తించమన్నాడు, థర్డ్ వన్ని డిస్కస్ చేయమన్నాడు. ఏమని? వీ హ్యావ్ టు నీడెడ్ ద వాటర్ నీడెడ్ ఫర్ ద యూజింగ్ పర్పస్ ఆఫ్ ద హోమ్. గృహ అవసరాలకు సంబంధించినటువంటి నీటిని మనము ఉపయోగిస్తున్నాం. ఎట్ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ డు నాట్ రీచ్ దిస్ వాటర్, నాట్ అవైలబుల్ ఆఫ్ ద వాటర్. దీంట్లో 5% మాత్రమే మనము ఉపయోగిస్తున్నాం. వేటికి? మన నీటిలో ఉండేటువంటి అంట్లు కడగడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ, స్నానం చేయడానికి, ఇలా మనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి. డొమెస్టిక్ పర్పస్, కానీ జనాభాలో ఎక్కువ మందికి ఈ నీళ్లు కూడా అందటం లేదు, దాని గురించి డిస్కస్ చేయమంటున్నాడు. నెక్స్ట్ తర్వాత చూడండి అన్న, 40 million hectares of land. India is the flood prone and an equally large part of the country also drought prone. What are the causes of this? భారతదేశంలో 40 మిలియన్ల ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా 40 మిలియన్ల హెక్టార్ల భూమి ప్రతిసారి ఎందుకు వరదలకు గురవుతుంది? దానికి కారణం ఏంటి? కరువుకు ఎందుకు గురవుతుంది? వాట్ ఈస్ ద రీజన్స్? Today they are the flood prone into the 40 million hectares of land to the every year. ప్రతి సంవత్సరం ఎందుకు అది కరువుకు గురవుతుంది, ఫ్లడ్ ప్రోన్కి గురవుతుంది అనేది మనము చర్చించాలి. నెక్స్ట్ ఈజ్ మా 70% ఆఫ్ సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ ఆర్ పొల్యూటెడ్. వై? ఉపరితల నీటి వనరుల్లో, అంటే భూమిపైన ఉండేటువంటి వాటర్లో 70% మొత్తం కూడా కలుషితమవుతున్నాయంట. హూ ఈజ్ ద రీజన్? ద మెయిన్ రీజన్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో to neglected the rivers and the seas and oceans. Every plastic papers and plastic covers and the dust also to throw in the river system. కదా మనం నదులలో పాడేస్తున్నాం. మనకి పనికిరాని చెత్తనంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే నదులలో, సముద్రాల్లో పడేస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా ఏమవుతుంది? కలుషితమైపోతుంది. నెక్స్ట్ కమ్ టు అవర్ లెసన్ మా. ఓకే, కమ్ టు అవర్ లెసన్. The drainage system in India can be broadly divided into categories. భారతదేశ నది జల వ్యవస్థ మొత్తం కూడా రెండుగా విభజించబడింది. హిమాలయన్ రివర్ సిస్టమ్, పెనన్షులర్ రివర్ సిస్టమ్. అంతకంటే ముందు నదీ జల వ్యవస్థ 3 భౌతిక, అంటే దే ఆర్ ద ఎలివేషన్ ఆఫ్ ద 3 ఫిజికల్ ఫ్యూచర్స్. ఫిజియోజియోగ్రాఫిక్ యూనిట్ అంటారు, అంటే ఫిజియోజియోగ్రాఫిక్ యూనిట్స్కి సంబంధించింది. ఏది? భారత నది జల వ్యవస్థ. ద డ్రైనేజ్ ఆఫ్ ఇండియా యాజ్ అడ్జస్టెడ్ టు ద ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్, దట్ ఈస్ ద హిమాలయాస్, పెనన్షులర్ అండ్ ద ఇండో గ్యాంగిటిక్ ప్లేన్. అంటే 3 అంశాలకి అనుగుణంగా రూపొందింది భారత నది జల వ్యవస్థ. దాన్నే భౌతికంగా, అంటే మామూలుగా భౌతిక అంశాలకు అనుగుణంగా నిర్మింపబడింది. ఏవేవంటే హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి. ఈ 3 విధానాలు, అంటే ఈ 3 గురించి మీరు ఫస్ట్ లెసన్లోనే నేర్చుకున్నారు. బట్ ద అనదర్ వన్, వీటి యొక్క పుట్టుక ఆధారంగా, అంటే ద బర్త్ విల్ బి టు టేక్ ఇన్ ద ఆర్గిన్ ఆఫ్ ద ప్లేసెస్. ఆన్ ద బేసిస్ ఆఫ్ origin of the places, the rivers categories to divided into the 2 types. వాటి యొక్క పుట్టుక ఆధారంగా ఇక్కడ భారత నది జల వ్యవస్థని
రెండు భాగాలుగా మాత్రమే విభజించబడింది. అంటే ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్ అంటే భౌతిక అంశాలకు సంబంధించి 3 భాగాలుగా విభజించుకుంటే వాటి పుట్టుక ఆధారంగా నదీ జల వ్యవస్థను 2 రకాలుగా విభజించుకున్నాం. అవి హిమాలయన్ రివర్స్ అండ్ పెనన్షులర్ రివర్స్. అంటే మొత్తంకి వచ్చేసేసి హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. నవ్ వీ హ్యావ్ టు సీ ద వాట్ ఆర్ ద హిమాలయన్ రివర్స్. ఏమేమి ఉన్నాయో చూద్దామా. హిమాలయన్ రివర్స్, హిమాలయన్ రివర్స్ ఫస్ట్ వన్ ఏంటి, హిమాలయ నదులు. నెక్స్ట్ వన్ చూడండి మా, ఇండస్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, సింధు నది వ్యవస్థ. ఇండస్ సిస్టమ్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. అంటే హిమాలయ నదులు మొత్తం 3 రకాలుగా విభజించబడ్డాయి. ఏంటివి? సింధు, ఇండస్ సిస్టమ్, గంగా సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. అంటే 3 భాగాలుగా విభజించబడ్డాయి. అంటే ద ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఓన్లీ 2 కేటగిరీస్. భారతదేశ నది జల వ్యవస్థ 2 భాగాలుగానే నిర్మించబడింది. ఒకటి వచ్చేది హిమాలయ నదులు, రెండోది ద్వీపకల్ప నదులు. అండ్ అనదర్ వన్ ఈజ్ ద హిమాలయన్ రివర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ద 3 కేటగిరీస్. మళ్ళీ హిమాలయ నదులు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? 3 రకాలుగా. ఏమేంటివి? ఇండస్ సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్, గంగా రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. అంటే సింధు నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. నౌ గోయింగ్ టు ఫస్ట్ వన్ ఈజ్ ద హిమాలయన్ రివర్స్ ఆఫ్ ఇండస్ సిస్టమ్. The Himalayan rivers belongs to the 3 principal system, the Indus, ద గంగా అండ్ బ్రహ్మపుత్ర. హిమాలయన్ రివర్స్ని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించాం. ఇండస్ రివర్ సిస్టమ్, గంగా రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. దీస్ రివర్స్ ఆర్ ఆర్గనైటెడ్ ఫ్రమ్ ద సమ్ రీజియన్స్ అండ్ సపరేటెడ్ ఈచ్ అదర్ బై వాటర్ డివైడ్స్. ఇవి ఎలా ఉన్నాయంటే దాదాపు ఈ నదులన్నీ కూడా ఒకే ప్రాంతంలో పుట్టాయి. సేమ్ రీజియన్ ఎక్కడంటే కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో ఒకే చోట పుట్టాయి. దాదాపు గంగా నది కానీ, సింధు నది కానీ, తర్వాత బ్రహ్మపుత్ర. తెలుగులో సింధు అంటాం, ఇంగ్లీష్లో ఇండస్ అంటాం. అంటే గంగా రివర్ కానీ, తర్వాత ఇండస్ రివర్ కానీ, బ్రహ్మపుత్ర నది కానీ, ఈ 3 కూడా ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో ఒకే చోట పుట్టాయి. కానీ దే ఆర్ డివైడెడ్ ఇంటూ ద సపరేట్ ఆఫ్ ద రీజియన్. పర్వత శ్రేణుల వల్ల అంటే మౌంటైన్స్ రీజియన్తో ఇవి వేరు చేయబడతాయి. అంటే ఈ నదులు పర్వత శ్రేణులతో, అంటే ఎవరెస్ట్ ఉంది కదా, ఎవరెస్ట్, కాంచనగంగా, ఇలా వీటి పర్వత శ్రేణులతో ఇవి వేరు చేయబడతాయి. నెక్స్ట్ వన్ చూడండి. In this process they have curvated out deer of V-shaped valleys. ఇక్కడ మనకి ఏం కనబడతాయంటే ఇవి ప్రవహించుకుంటూ, అంటే మొదట పర్వతాల గుండా ప్రవహించుకుంటూ వచ్చి సమాంతరంగా ప్రవహిస్తూ ఒక్కసారిగా దే ఆర్ టర్న్ ఇన్ టు ద సదరన్ సైడ్. ఒక చోట నుంచి కిందికి, అంటే హిమాలయాల దగ్గర నుంచి ప్రవహించుకుంటూ కిందికి వచ్చి సడన్గా ఎక్కడికి మళ్ళుతాయి? దక్షిణానికి, అంటే సదరన్ సైడ్కి మళ్ళుతాయి. అలా అవి ఏం చేస్తాయి? దే ఆర్ రీచ్డ్ ద నార్త్ ప్లెయిన్స్, నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ని చేరుకుంటాయి. అంటే ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. దే హ్యావ్ టు విల్ బి టు ద ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ వి షేప్డ్ వ్యాలీస్ని ఏర్పరుస్తాయి. అంటే దే ఆర్ ద రివర్స్ ఆఫ్ ద హిమాలయన్ సిస్టమ్. ఆల్ ద రివర్స్ టు ఆర్గనైటెడ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డివైడెడ్ ఈస్ ద మౌంటైన్ రేంజెస్. దే ఆర్ విల్ బి టు ఫ్లోయింగ్ టు ద మౌంటైన్స్. ఫస్ట్ పర్వతాల నుంచి కిందికి ప్రవహించుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఎటు సైడ్కి వెళ్తాయినా దక్షిణం వైపు మలుపు తిరిగి, తర్వాత ఎత్తైన పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసుకుంటూ, అంటే కోసుకుంటూ, అంటే ఒకసారి కోతకు గురి చేస్తూ ఎలా నార్త్ ఇండియా ప్లెయిన్స్ని చేరుకుంటాయి. ఉత్తర భారత మైదానాలను చేరుకొని ఇక్కడ వి షేప్డ్ వ్యాలీస్ని ఏర్పరుస్తాయి.
వి షేప్డ్ వ్యాలీస్ని ఏర్పరుస్తాయి. హిమాలయన్ రివర్స్ ఆర్ ద పెరీనియల్స్. మీకు ముందే చెప్పాను, హిమాలయ నదులు జీవ నదులు. అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్ళుంటాయి. ఎలా? దే హ్యావ్ టు విల్ బి హ్యావింగ్ ద ఎర్త్ సర్ఫేస్ రీచ్డ్ ద rainfall and they have to melting of the ice, they have to flow into the to always into the rivers, they are called the perennial. అంటే ఎప్పుడు కూడా భూమి మీద వర్షం పడ్డప్పుడు మంచు కరగడం వల్ల నీళ్లు నిరంతరం ఆ నదుల్లోకి ప్రవహిస్తుంటుంది. కాబట్టి వీటిని మనం హిమాలయ నదులను ఏమని పిలుస్తామంటే పెరీనియల్ రివర్స్. ఇది ఫస్ట్ లెసన్లో వచ్చింది, ఫిఫ్త్ లెసన్లో వచ్చింది. కాబట్టి ఎగ్జామినేషన్లో కూడా అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా చదవండి. దిస్ ఈజ్ ద 1 మార్క్ క్వశ్చన్. 1 మార్కు పోయినా మనకి గ్రేడ్ పోయినట్టేనా. ఒక్కసారి మళ్ళీ చూడండి అన్న. ఇక్కడ హిమాలయ నదులు అనేవి ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడినాయి. గంగా అండ్ సింధు అండ్ బ్రహ్మపుత్ర. దే ఆర్ ఆల్ ద రివర్స్ హ్యావ్ ఆర్గనేటెడ్ ఇన్ సేమ్ రీజియన్. ఈ నదులన్నీ ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టాయి. అంటే ఒకే దగ్గర కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో అక్కడే పుట్టాయి. దే హ్యావ్ టు విల్ బిట్ డివైడెడ్ ఇంటూ ద మౌంటైన్ రీజియన్స్. ఇవి పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి. దే ఆర్ ఫ్లోయింగ్ ఇంటూ ద ఫస్ట్ ఈజ్ ద మౌంటైన్ రీజియన్స్. అవి మొట్టమొదట పర్వత ప్రాంతాల నుంచి ఫ్లో అవుకుంటూ వస్తాయి. అంటే దే ఫస్ట్ ఫ్లో ప్యారలల్ టు ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ నుంచి ప్రధాన అక్షం ఏదైతే ఉందో వాటి దగ్గర సమాంతరంగా ప్రవహించుకుంటూ కిందికి వస్తాయి. దే టేక్ సడన్ బెండ్ టువర్డ్స్ ద సౌత్ కట్టింగ్ త్రూ ద మాసివ్ మౌంటైన్ చైన్. సడన్గా దక్షిణం వైపు తిరిగి అక్కడ ఉండేటువంటి మౌంటైన్స్ని కట్ చేసుకుంటూ దే ఆర్ రీచ్డ్ ద నార్త్ ఇండియన్ ప్లెయిన్. ఉత్తర భారత మైదానాలని చేరుకుంటాయి. ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లోనే దే హ్యావ్ టు ద కర్వ్ అవుట్ ఆఫ్ డీప్ వి షేప్డ్ వ్యాలీస్. ఇలా కట్ చేసుకుంటూ అవి వి షేప్డ్ వ్యాలీస్ని ఏర్పరుస్తాయి. హిమాలయన్ రివర్స్ ఆర్ ద పెరీనియల్ రివర్స్. దిస్ బికాస్ ద రివర్స్ ఆర్ సప్లైడ్ అండ్ రెయిన్ఫాల్ యాజ్ ద మెల్టింగ్ ఆఫ్ స్లో. ఎప్పుడు కూడా మంచు కరుగుతూ తర్వాత వర్షపాతం అనేది ఎప్పుడు కూడా నిరంతరం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా ఈ నదుల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి హిమాలయ నదులని మనం జీవ నదులు అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి అన్న. నౌ గోయింగ్ టు ద ఫస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ హిమాలయ నదుల్లో ఫస్ట్ రివర్ ఏంటంటే ఇండస్ రివర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. Indus River System. The Hindus Indus originates in the northern slope of the Kailas range in Tibet near Lake Manasa Sarovar. The Indus originated అంటే సింధు నది ఎక్కడ పుట్టిందంటే నార్థన్ స్లోప్. సింధు ఎక్కడ పుట్టిందంటే మనకి నార్థన్ స్లోప్లోని అక్కడ ఉండేటువంటి నార్థన్ స్లోప్లో కైలాస్ రేంజ్ వద్ద మానస సరోవరం అంటే టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వత ప్రాంతాల్లో ఉత్తర వాలుల దగ్గర అంటే నార్థన్ సైడ్ స్లోప్లో ఉన్నటువంటి దగ్గర టిబెట్ అనేటువంటి ప్రదేశంలో మానస సరోవరంలో కైలాస పర్వత ప్రాంతాల్లో పుట్టింది ఎవరు? సింధు నది. ఇది దే హ్యావ్ టు విల్ బి టు ఫ్లోయింగ్ ద ఇండస్ ఆర్గనేట్స్ ఇన్ ద నార్థన్ స్లోప్ ఆఫ్ ద కైలాస్ రేంజ్. ఎక్కడ పుట్టింది నాన్న? కైలాస పర్వతంలో పుట్టింది. ఎక్కడుంది అది? టిబెట్లోని మానస సరోవరంలోని కైలాస పర్వతాల దగ్గర సింధు నదీ వ్యవస్థ పుట్టింది. నెక్స్ట్ వన్ చూడండి. ఇట్ ఎంటర్స్ ఇన్ ఇండియా టెరిటరీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఎలా ప్రయాణిస్తుంది? భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. అంటే భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్ నుండి వస్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్లో ఎంత ఉంది? 70% ఉందని చెప్పాను కదా. 30% మనకి ఇండియాలో కనబడుతుంది. ఇది మన దేశంలోకి దేని గుండా వస్తుందంటే, ఏ రాష్ట్రం గుండా వస్తుందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఏ నది నాన్న? సింధు నది. ఎక్కడ పుట్టింది? కైలాస్ పర్వతాల్లో పుట్టింది. కైలాస్ రేంజ్లో. కైలాస్ రేంజ్ ఎక్కడుంది? టిబెట్లోని మానస సరోవరంలోని కైలాస్ రేంజ్ వద్ద సింధు నది వ్యవస్థ ఏర్పడింది. ఇది ఎలా వస్తుంది? జమ్మూ కాశ్మీర్లో ప్రవహించుకుంటూ భారతదేశానికి చేరుకుంటుంది. The tributaries of the Indus in India
ఆర్ జీలం, చీనాబ్, రవి, బియాస్ అండ్ సట్లెజ్. మరి దీనికి ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి. ద ఇండన్ రివర్ సిస్టమ్ హ్యావింగ్ ద ట్రిబ్యూటరీస్. మరి ఇండస్ రివర్ సిస్టానికి 5 ప్రధానమైనటువంటి ఉపనదులు, అంటే సింధు నది ప్రవహించేటప్పుడు పాయలు పాయలుగా విడిపోతుంది, వాటిని మనము ఉపనదులు ట్రిబ్యూటరీస్ అంటాము. అవి ఏంటేంటి అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి నాన్న ఒక్కసారి. జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా ఉపనదులు. వేటికి? ఇండస్ రివర్కి. దిస్ ఈజ్ ఆల్సో ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. పెరీనియల్ రివర్, తర్వాత పెనన్షులర్ రివర్, నెక్స్ట్ ఈజ్ ద ఇండస్ ట్రిబ్యూటరీస్. ఏంటివేంటివి అనేవి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద ఇండస్ రివర్ సిస్టానికి ప్రధానంగా 5 ఉపనదులు ఉన్నాయి. వాట్ ఆర్ దే? దే ఆర్ ద జీలం, చీనాబ్, రవి, బియాస్ అండ్ సట్లెజ్ ఈజ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఇట్ కవర్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తుంది. దీస్ ఇండస్ రివర్స్ టు ఫ్లోయింగ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ స్టేట్స్ టు ఫ్లోయింగ్ ఆఫ్ ద టు ఇండియన్ కంట్రీ. మన భారతదేశంలో ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్లలో కూడా ఈ నది ప్రవహిస్తుంది. మళ్ళొక్కసారి చూడండి అన్న. ద ఇండస్ రివర్ టు ఆర్గనైట్ ఇన్ టు ద టిబెట్ ప్లేస్ ఆఫ్ మానస సరోవరం ఇన్ కైలాస్ రేంజెస్ ఇన్ టు ద నార్థన్ స్లోప్ ఆఫ్ ఏరియా. ఉత్తర వాలుల దగ్గర ఉన్నటువంటి కైలాస పర్వతాలలోని టిబెట్లోని మానస సరోవరంలో ఉన్నటువంటి కైలాస పర్వతాల ప్రాంతాలలో సింధు నది వ్యవస్థ అనేది ఏర్పడింది. ఇది భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్ నుండి ప్రవహించుకుంటూ భారతదేశంలోకి చేరుకుంటుంది. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. జీలం, చీనాబ్, రవి, సట్లెజ్, బియాస్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఉపనదులు ఉన్నాయి. భారతదేశంలోకి ఎక్కడెక్కడ ప్రవహిస్తాయంటే ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆర్ యు క్లియర్ మా? నెక్స్ట్ గోయింగ్ టు గంగా సిస్టమ్. నెక్స్ట్ గంగా రివర్ సిస్టమ్కి వెళ్ళిపోదమ్మా. గంగా రివర్ సిస్టమ్. గంగా యాజ్ ద ట్విన్ సోర్స్. గంగా నది 2 నదుల కలయిక. ట్విన్స్ మీన్స్ 2. ట్విన్ అంటాం కదా, ట్విన్స్ పుట్టారంటాం కదా, కవలలు పుట్టారా అంటుంటాం కదా, ట్విన్స్ అంటే కవలలు. గంగా హ్యాస్ ట్విన్ సోర్స్. గంగా నది 2 నదుల కలయిక. The main source is the Gangotri glacier, which was called Bhagirathi, and other one source as the Sampango glacier. చూడండి నాన్న, ఒకటేమో గంగోత్రి. గంగా హ్యాస్ ట్విన్ సోర్స్. గంగా అనేది 2 నదుల కలయిక. ఏంటి? 2 నదుల కలయిక. ద మెయిన్ సోర్స్ ఈజ్ ద ఫస్ట్ వన్. మెయిన్ ఏంటి నాన్న? గంగోత్రి గ్లేజియర్. ఫస్ట్ వన్ ఏంటి? గంగోత్రి హిమాని నదం. రెండవదేమో సతప్నాథ్. ఏంటి నాన్న? సతప్నాథ్. ఇక్కడ సాతోపాంత్ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో సాతోపాంత్, ఇక్కడ తెలుగులో సతప్నాథ్ అని పిలుస్తాము. అండ్ ద అదర్ సోర్స్ ఈజ్ ద సాతోపాంత్ గ్లేజియర్ ఈజ్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ బద్రీనాథ్. ఇక్కడ ఇదేమో ద మెయిన్ సోర్సెస్ ద గంగోత్రి గ్లేజియర్. ఒకటేమో గంగోత్రి హిమానది. ఇది ఎక్కడ పుడుతుందంటే భగీరథి. ఎక్కడన్నా? భగీరథి పుట్టే, అంటే హిమాని నదం దగ్గర పుట్టే భగీరథి. రెండవదేమో బద్రీనాథ్. మీరు మామూలుగా సినిమా చూస్తారు కదా, ఈ మధ్యలో అల్లు అర్జున్ సినిమా ఏదో వచ్చింది కదా, దాంట్లో బద్రీనాథ్ చూపించారు, పుణ్యక్షేత్రం. బద్రీనాథ్ దగ్గర వాయువ్య దిశలో సాతోపాంత్ హిమాని నదం దగ్గర పుట్టే అలకనంద. అంటే గంగోత్రి హిమాని దగ్గర పుట్టేటువంటి భగీరథి ఒకటి, తర్వాత సాంతోపాత్ దగ్గర పుట్టేటువంటి బద్రీనాథ్ ఒకటి, అలకనంద ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే 2 నదుల కలయిక. గంగా నది 2 నదుల కలయిక. ఒకటేమో గంగోత్రి అనేటువంటి హిమాని నదం దగ్గర పుట్టేటువంటి భగీరథి నది. రెండవదేమో బద్రీనాథ్కి సాతోపాంత్ దగ్గర పుట్టే అలకనంద. అంటే అలకనంద, భగీరథి, ఈ 2 కూడా 2 నదుల కలయిక. ఏది? గంగా నది. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అలకనంద. బద్రీనాథ్ ఏమని పిలుస్తారు? మనకి అలకనంద అని కూడా పిలుస్తారంట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అలకనంద.
నెక్స్ట్ అలకనంద పేరు ఉంది కదా, తమన్నా పేరు అలకనంద ఏదో ఉంది కదా అక్కడ. దే హార్ట్ విల్ బి గివెన్ టు ద వన్ ఆఫ్ ద నేమ్. కేదారినాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కూడా మనకి ఏదో పిక్చర్లో చూపించారు. మీరు కావాలంటే మళ్ళొకసారి ఆ పుణ్యక్షేత్రాలని చూడొచ్చు. అంటే గంగా నది 2 నదుల కలయిక. ఒకటేమో గంగోత్రి దగ్గర పుట్టే భగీరథి, రెండోదేమో సాతోపాంత్ దగ్గర పుట్టే అలకనంద. నెక్స్ట్ మా these 2 glaciers join at Devaprayaga to from the Ganga at the hills of Haridwar. మరి ఈ రెండు కూడా ఎక్కడ కలుస్తాయంటే దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా మారుతుంది. ఈ 2 నదులు ఎక్కడ కలుస్తాయంటే దీస్ 2 గ్లేజియర్స్, ఈ 2 హిమాని నదులు జాయిన్ ఎట్ దేవప్రయాగ్. ఎక్కడ కలుస్తాయి నాన్న? దేవప్రయాగ్ వద్ద కలిసి ఎలా మారుతాయి? టు లైక్ చేంజ్ యాజ్ ద గంగా రివర్. గంగా నది 2 నదుల కలయిక. ఒకటేమో భగీరథి, ఒకటేమో అలకనంద. భగీరథి అనేదేమో గంగోత్రి హిమాని నదం, రెండేదేమో సాతప్నాథ్ బద్రీనాథ్కి దగ్గరగా ఉండేటువంటి అలకనంద. ఈ 2 నదుల కలయికనే గంగా నది. ఈ 2 ఎక్కడ కలుస్తాయంటే దేవప్రయాగ్ దగ్గర కలుస్తాయి. ఎట్ ద హిల్స్ ఆఫ్ హరిద్వార్. ఎక్కడ? ఇది హరిద్వార్ వద్ద. అక్కడ ఉండేటువంటి పర్వతాలని దే ఆర్ టు లీవ్ ద హిల్ స్టేషన్స్ అండ్ రీచ్ ద ప్లెయిన్స్. ఎక్కడికి చేరుకుంటున్నానా? మైదాన ప్రాంతాల్లోకి చేరుకుంటుంది. అంటే ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలేసేసి మైదానాల్లోకి ప్రవహిస్తుంది. అంటే పల్లపు ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. ఇది గంగా నది. నెక్స్ట్ చూడండి అన్న. మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఆర్ ఆర్గనైటెడ్ ద హిమాలయన్ రేంజెస్. ఎక్కువగా హిమాలయ నదులన్నీ కూడా ఎక్కడ పుడతాయి అంటే మనకి హిమాలయన్ నదులన్నీ కూడా అంటే హిమాలయన్ రేంజెస్. మోస్ట్ ఆఫ్ ద రివర్స్, చాలా నదులన్నీ కూడా హిమాలయ పర్వతాలలోనే పుడతాయి. చాలా నదులు ఎక్కడ పుడతాయి నాన్న? హిమాలయ నదుల్లో అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే పుడతాయి. గంగా నదిలో అనేక ఉపనదులు వచ్చి కూడా చేరుతాయి. గంగోత్రి, పద్మ, తర్వాత ఇవన్నీ కూడా వీటికి ఉపనదులు కూడా ఉన్నాయి నాన్న. గంగా రివర్కి ఇండస్ రివర్ లాగానే ఉపనదులు కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి నాన్న వాటి యొక్క ఉపనదులు. గంగా, యమున, రామ్ గంగా, గాగ్రా, Ghandak, Chembal. They are the tributaries of the Ganga river. All the tributaries to join in the Ganga. మరి గంగా నదికి కూడా ఉపనదులు ఉన్నాయి. ఈ తర్వాత ఇండస్ అంటే ఇండస్ రివర్కి ఉన్నట్టే గంగా రివర్కి కూడా చాలా ఉపనదులు ఉన్నాయి. ఏంటంటే యమున, రామ్ గంగా, గాగ్రా, ఘాండక్, చెంబల్. ఈ ఉపనదులన్నీ కూడా గంగా నదిలో కలుస్తాయి. అనేక నదులు అంటే మనకి కావాల్సినటువంటి నదులన్నీ ఎక్కడ పుడతాయంటే హిమాలయ పర్వతాలలో పుడతాయి. దీంట్లో కొన్ని ద్వీపకల్ప పీఠభూమి. సమ్ ఆఫ్ ద రివర్స్ టు ఆర్గనేట్ ఇన్ టు ద పెనిన్సులర్ ప్లాటూ. ఇంకా కొన్ని రివర్స్ ద్వీపకల్ప పీఠభూమిలో కూడా పుడతాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి అన్న. ద గంగా సిస్టమ్ ఈజ్ ద ట్విన్ సోర్స్. 2 నదుల కలయిక. So first one will be to given here that the first one is the main source. First one ఏంటంటే గంగోత్రి గ్లేజియర్ ఎట్ కాల్ ద భగీరథి. దీన్నే మనం ఏమని పిలుస్తాము? భగీరథి అని పిలుస్తాం. అండ్ అనదర్ వన్ ఇస్ ద సాతోపాంత్ గ్లేజియర్. ఇంకోటి సాంతోపాంత్ గ్లేజియర్. ఇట్ ఈస్ కాల్ ద అలకనంద. అంటే మనకి గంగా నదులు 2 కలయిక అని చెప్పాం కదా. ఆ 2 నదుల పేర్లు ఏంటంటే ఒకటి భగీరథి, ఒకటి అలకనంద. ఈ 2 నదులు భగీరథి, అలకనంద ఎక్కడ కలుస్తాయి? దేవప్రయాగ్ వద్ద కలుస్తాయి. హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి పర్వత ప్రాంతాలను వదిలి గంగా నది పల్లపు ప్రాంతంగా ఉన్నటువంటి మైదానాల్లోకి ప్రవహిస్తుంది. గంగా నది కూడా చాలా ఉపనదులు ఉన్నాయి. ద గంగా ఆల్సో టు హ్యావింగ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా, యమున, రామ్ గంగా, గాగ్రా, గండక్, చంబల్. ఇవన్నీ కూడా గంగా నదికి ఉపనదులు. గంగా నదికి ఇంకొక పేరు, ద అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ ద గంగా ఈజ్ పద్మ. గంగా నదిని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు నాన్న, పద్మ. ఇది బిట్లో అడిగాడు, 3 ఏళ్ల కిందట బిట్లో అడిగాడు. గంగా నదికి ఇంకొక పేరు ఏంటంటే పద్మ అని. కాబట్టి గుర్తు పెట్టుకోండి. ఓకేమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. థర్డ్ వన్ ఇస్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న? బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బ్రహ్మపుత్ర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సాంగ్పో. బ్రహ్మపుత్ర అని టిబెట్లో దీన్ని ఏమని పిలుస్తామంటే సాంగ్పో. ఏమని పిలుస్తాం నాన్న? సాంగ్పో అని పిలుస్తాము. ఇన్ టిబెట్ రైజెస్ ఫ్రమ్ ద
స్నో అవుట్ ద చినమనడంగ్. ఏంటిదన్నా చినమనడంగ్. ఏంటన్నా చినమనడంగ్ అనే అంటే హిమాని నదం దగ్గర ఇది పుడుతుంది. అంటే ఇది కూడా మానస సరోవరంలోని కైలాస ప్రాంతాలలో చినమనడంగ్ అనేటువంటి హిమానది నదం నుండి పుడుతుంది. అంటే బ్రహ్మపుత్ర నది వ్యవస్థని టిబెట్లో సాంగ్పో అంటాం. టిబెట్ బ్రహ్మపుత్ర నది కూడా మానస సరోవరంలోని కైలాస పర్వతాల్లోనే చినమనడంగ్ అనేటువంటి హిమాని నదం నుండి పుడుతుంది. అంటే చినమనడంగ్ కూడా ఒక గ్లేజియర్. అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నది పుడుతుంది. అంటే ఇండస్ రివర్ కానీ, తర్వాత ఇక్కడ మామూలుగా బ్రహ్మపుత్ర నది కానీ, బ్రహ్మపుత్ర అనేమో టిబెట్లోని మానస సరోవరంలోని కైలాస ప్రాంతాల్లో చినమనడంగ్ అనేటువంటి గ్లేజియర్ నుండి పుడుతుంది. మరి ఇండస్ రివర్ మానస సరోవరంలో ఉత్తర వాలుల దగ్గర ఉన్నటువంటి కైలాస పర్వతాలలో ఎక్కడ, ఇది కూడా టిబెట్. అంటే మూడు కూడా టిబెటే. ఇక్కడ వచ్చేసేసి సింధు నది వ్యవస్థ ఎక్కువగా, తర్వాత బ్రహ్మపుత్ర నది వ్యవస్థ, రెండు కూడా ఎక్కడ పుడతాయి, అక్కడే కైలాస పర్వతాల్లోని మానస సరోవరంలోనే పుడతాయి. అంటే ఇవి రెండు కూడా పుడతాయి కానీ వేరు వేరు ప్రాంతాల్లో. అదేమో నార్థన్ స్లోప్స్ దగ్గరనేమో ఇండస్ రివర్, చినమనడంగ్ అనేటువంటి గ్లేజియర్ దగ్గర బ్రహ్మపుత్ర నది పుడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి అన్న. Near Lasozhang, it opens out in a wide navigable canal for about 640 kilometers. ఇది తూర్పు గుండా ప్రవహిస్తుంది. ఇది దక్షిణాని నుంచి టిబెట్ గుండా ఇది తూర్పుకు ప్రవహిస్తుంది. చినమనడంగ్ అనేటువంటి హిమాని నదం నుంచి పుట్టి దక్షిణ టిబెట్ గుండా ఎక్కడ ప్రవహిస్తుంది, తూర్పుకు. దే ఆర్ ఫ్లోయింగ్ దీస్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ టు ఫ్లోయింగ్ టు టిబెట్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఈస్ట్. ఎక్కడి నుంచి దక్షిణ టిబెట్ గుండా ప్రవహిస్తూ తూర్పుకి ప్రవహిస్తుంది. ఇక్కడ లోట్సే థాంగ్స్ ఏంటన్నా, లోట్సే థాంగ్స్ ఎక్కడ జల ప్రయాణానికి అనువుగా ఉండేటువంటి వెడల్పైనటువంటి నది ఉంది. నియర్ లోట్సే జాంగ్. ఇక్కడ డి సైలెన్స్ నాన్న, లోట్సే జాంగ్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు నాన్న, లోట్సే థాంగ్ అని తెలుగులో అంటారు. లోట్సే జాంగ్. ఇట్ ఓపెన్ అవుట్ ఇన్ టు ద వైడ్ నావిగబుల్ కెనాల్ ఫర్ అబౌట్ 640 kilometers. ఇది దక్షిణ టిబెట్ గుండా తూర్పుకు ప్రవహిస్తుంది. ఇక్కడ లోట్సే థాంగ్ వద్ద జల ప్రయాణానికంటే మనకి పడవలు నడుపుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి నదీ వ్యవస్థ ఉంది. అది ఎంత ఉందంటే 640 kilometers. అంటే లోట్సే థాంగ్ వద్ద ఇది జల ప్రయాణానికి అడుగుగా ఉండేటువంటి నదీ వ్యవస్థగా మారి 640 kilometers ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది ఎంత దూరం ప్రవహిస్తుందంటే లోట్సే థాంగ్ దగ్గర నుంచి నదిగా మారి 640 kilometers ప్రవహిస్తుంది. ఏది, టిబెట్. దీంట్లో బ్రహ్మపుత్ర టిబెట్లో సాంగ్పో అంటారు. బ్రహ్మపుత్రను టిబెట్లో సాంగ్పో అంటారు. ఇది కూడా మానస సరోవరంలోని కైలాస రేంజ్లో పుడుతుంది. ఎక్కడి నుంచి, చినమనడంగ్ అనేటువంటి గ్లేజియర్ నుండి బ్రహ్మపుత్ర నది పుడుతుంది. ఇది ఎలా ప్రవహిస్తుంది, దీస్ బ్రహ్మపుత్ర రివర్ టు ఫ్లో ద సదరన్ టిబెట్. ఎక్కడి నుంచి, దక్షిణ టిబెట్ గుండా ఎక్కడికి ప్రవహిస్తుంది, టు ఫ్లో ఇన్ టు ద ఈస్టర్న్ సైడ్, తూర్పుకి ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి, ద సదరన్ టిబెట్, టు ఫ్లోయింగ్ ద సదరన్ టిబెట్ టు ఈస్టర్న్ సైడ్, దక్షిణ టిబెట్ గుండా ప్రవహిస్తూ తూర్పునకి ప్రవహిస్తుంది. లోట్సే థాంగ్, ఇది లోట్సే థాంగ్ దగ్గర జల ప్రయాణానికంటే మనము ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు దే ఆర్ ఓపెన్ టు వైడ్ రివర్. ఎలా మారుతుంది, వెడల్పైనటువంటి నదిగా మారి 640 kilometers ప్రవహిస్తుంది లేదా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. then enters into the great 100 per southwest through the అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా. తర్వాత ఇది అనేక జల ప్రాంతాలుగా మారుతుంది, అంటే అనేక జలపాతాలుగా మారుతుంది. therefore the river through the section to flowing into the it enters great loop southwest through the Arunachal Pradesh. It enters into great loop southwest through the Arunachal Pradesh. ఇది ఎలా మారుతుంది, అనేక జలపాతాలుగా మారి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ దగ్గర పెద్ద మలుపు తిరుగుతుంది. ఏది,
బ్రహ్మపుత్ర నది. ఇట్ ఎంటర్స్ గ్రేట్ లూప్ ఇన్ సౌత్ వెస్ట్ త్రూ ద అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి, సౌత్ వెస్ట్ అంటే నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఏది? బ్రహ్మపుత్ర రివర్. ఎట్ సియాంగ్ అండ్ దిహాంగ్. ఇక్కడ దీనిని అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అండ్ దిహాంగ్ అని అంటారు. ఇక్కడ ఎందుకు? భారతదేశంలో నుంచి అరుణాచల్ ప్రదేశ్లో సౌత్ వెస్ట్ లూప్ దగ్గర తిరుగుతుంది, నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. అంటే 640 కిలోమీటర్లు ప్రవహించి అనేక జలపాతాలుగా మారి భారతదేశంలో ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో సౌత్ వెస్ట్ దగ్గర పెద్ద మలుపు తిరుగుతుంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని సియాంగ్ అండ్ దిహాంగ్ అంటారు. ఏమంటానా? సియాంగ్ అండ్ దిహాంగ్ అంటారు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ టూ ట్రిబ్యూటరీస్. ఇక్కడ 2 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ద దిహాంగ్ అండ్ లోహిత్. దీనికి 2 ఉపనదులు ఉన్నాయి. ఏంటివి? దిబాంగ్ అండ్ లోహిత్. దిబాంగ్ అండ్ లోహిత్ అనేటువంటి 2 ఉపనదులు మనకి బ్రహ్మపుత్రలో కనబడతాయి. దిహాంగ్ అండ్ లోహిత్. దిబాంగ్, నాట్ దిహాంగ్ నాన్న, దిబాంగ్ అండ్ లోహిత్ అనేటువంటి 2 ఉపనదులు ఉన్నాయి. ఇవి అస్సాం లోయలకి వచ్చినప్పుడు దిబాంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు దీంట్లో కలుస్తాయి. ఇక్కడి నుంచి దీన్ని బ్రహ్మపుత్ర రివర్ అని పిలుస్తారు. ఆర్ యు క్లియర్ మా? మళ్ళొకసారి చూడండి నాన్న బ్రహ్మపుత్ర సిస్టమ్ని. బ్రహ్మపుత్ర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద శాంగ్పో. బ్రహ్మపుత్రను టిబెట్లో ఏమని పిలుస్తారంటే శాంగ్పో. ఏమని పిలుస్తారు నాన్న? టిబెట్లో దీన్ని శాంగ్పో అని పిలుస్తారు. టిబెట్ రైజెస్ ఫ్రమ్ ఆఫ్ ద చినమనడంగ్ గ్లేజియర్. ఎక్కడ పుడుతుంది అంటే మానస సరోవరంలోని కైలాస పర్వత ప్రాంతాల్లో చినమనడంగ్ అనేటువంటి హిమానీ నదం నుండి బ్రహ్మపుత్ర రివర్ పుడుతుంది. ఇది ఎలా ఫ్లో అవుతుందంటే దీస్ రివర్ ఫ్లో టు ద సౌత్ టిబెట్ టు ఈస్టర్న్ సైడ్. సౌత్ అంటే దక్షిణ టిబెట్ గుండా ప్రవహిస్తూ తూర్పుకి ప్రవహిస్తుంది. అంటే దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పు సైడ్కి ప్రవహిస్తుంది. అంటే పైనుంచి టిబెట్ అనేటువంటి ప్రాంతం నుంచి కిందికి, అంటే సౌత్ ఎక్కడ మనకి? ఎడమ సైడ్ కదా, మన ఎడమ చేతి వైపు చూసుకుంటే అక్కడి నుంచి ప్రవహించుకుంటూ ఎక్కడికి వస్తుంది? తూర్పుకి, అంటే ఈస్టర్న్ సైడ్కి వచ్చి చేరుతుంది. లోట్సే తాంగ్. ఎక్కడన్నా లోట్సే తాంగ్ దగ్గర జల ప్రయాణానికి, అంటే ప్రయాణానికి నావికులు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి వెడల్పైన నదిగా మారుతుంది. ఎక్కడ? లోట్సే తాంగ్. ఎక్కడన్నా లోట్సే తాంగ్ దగ్గర వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? 640 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ అనేక జలపాతాలుగా విడిపోతుంది. ప్రతి ఒక్క నది అనేక జలపాతాలుగా విడిపోతుందన్న, అంటే గంగా నది 7 పాయలుగా విడిపోతుంది అన్నట్టే చాలా, అంటే ఇండస్ రివర్ కూడా అనేక నదీ పాయలుగా విడిపోతుంది. అంటే ఇండస్ కూడా జలపాతాలుగా విడిపోతుంది, బ్రహ్మపుత్ర కూడా జలపాతాలుగా విడిపోతుంది. అలా మారి ఇలా పాయలుగా, అంటే జలపాతాలు చిన్న చిన్న పాయలు స్ట్రీమ్స్ లాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇది భారతదేశంలోని దే ఆర్ విల్ బి టు ద ఎంటర్ టు లూప్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా సౌత్ వెస్ట్ దగ్గర పెద్ద మలుపు తిరుగుతుంది. ఏ రివర్? బ్రహ్మపుత్ర రివర్. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. ఏ ప్రాంతం దగ్గర? సౌత్ వెస్ట్, నైరుతిలో పెద్ద మలుపు తిరుగుతుంది. కాబట్టి దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అండ్ దిహాంగ్ అని పిలుస్తారు. సియాంగ్ అండ్ దిహాంగ్ అని అరుణాచల్లో పిలుస్తారు. తర్వాత అస్సాంలో వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ప్రవహించుకుంటూ ఎక్కడికి వస్తుంది? అస్సాంలోకి వస్తుంది. అక్కడ దీనికి 2 ఉపనదులు ఉన్నాయి. ఏవేవి? దిబాంగ్ అండ్ లోహిత్ అనేటువంటి 2 ఉపనదులు బ్రహ్మపుత్రకు ఉన్నాయి. ఈ 2 ఉపనదులు కలయడం వల్ల అక్కడి నుంచి అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర రివర్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర రివర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ మనము 3 రివర్ సిస్టమ్ చూసాం కదా. గంగా రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ చూసాం కదా. నెక్స్ట్ ఈజ్ ద పెనన్షులర్ రివర్స్. ద్వీపకల్ప నదులను చూద్దాం.
peninsular rivers. The Western Ghats are the water divided between the major peninsular rivers. మరి ఇక్కడ బంగాళాఖాతంలో కలిసేటువంటి ద్వీపకల్ప నదులకి అరేబియా సముద్రంలో కలిసి చిన్న నదులకి విభాజ క్షేత్రంగా ఏమున్నాయంటే వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి. ఏమున్నాయన్నా వెస్ట్రన్ ఘాట్స్ అంటే బంగాళాఖాతంలో సమ్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ టు జాయిన్ ఇన్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సమ్ ఆఫ్ ద స్మాల్ రివర్స్ టు జాయిన్ ఇన్ టు ద సదరన్ సైడ్ ఆఫ్ ద అరేబియన్ సీ. కొన్ని నదులేమో ద్వీపకల్ప నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి, కొన్నేమో బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ రెండిటికి మధ్యలో విభాజక క్షేత్రంగా అంటే మేజర్గా ఏది ఉందంటే మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి కనబడతాయి. ఏం కనబడతాయి నాన్న? వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మనకి ఇక్కడ కనబడతాయి. దే ఆర్ విల్ బి టు డివైడెడ్ ద పెనిన్సులర్ రివర్స్. పెనిన్సులర్ రివర్స్ చూసుకున్నట్లయితే ద వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ డివైడెడ్ ఇంటు ద బిట్వీన్ ద మేజర్ పెనిన్సులర్ డిశ్చార్జింగ్ ద వాటర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. కొన్ని నదులేమో బే ఆఫ్ బెంగాల్లో, స్మాల్ రివర్స్ ఆర్ జాయినింగ్ ద అరేబియన్ సీ. స్మాల్ రివర్స్ ఎక్కడ కలుస్తాయి? అరేబియన్ సీలో. కొన్ని వాటర్ ఏమో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. వీటికి రెండిటికి డిశ్చార్జింగ్ అంటే వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మనకు కనబడతాయి. నెక్స్ట్ చూడండి అమ్మా. Most of the peninsular rivers except Narmada and Tapati flow from west to east. ఇక్కడ మనకి ద్వీపకల్ప నదులన్నీ కూడా వెస్ట్ నుంచి ఎక్కడ ప్రవహిస్తాయి? తూర్పునకి. ఆల్ ద రివర్స్ ఈజ్ ద పెనిన్సులర్ రివర్స్. ఆల్ ద పెనిన్సులర్ రివర్స్ టు ఫ్లో ద వెస్ట్ టు ఈస్ట్. అన్ని ద్వీపకల్ప నదులు ఎక్కడి నుంచి? వెస్ట్ నుంచి తూర్పుకు వస్తాయి, పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఏవి? ద్వీపకల్ప నదులు. హిమాలయన్ రివర్స్ కాదన్న, పెనిన్సులర్ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ టు వెస్ట్ టు ఈస్ట్. ద్వీపకల్ప నదులు పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి. ఎక్కువగా మనకి ఏవేవి? నర్మదా, తపతి నదులు కాకుండా, రెండు రివర్స్ కాకుండా అంటే నర్మదా, తపతి అనే నదులు కాకుండా మిగతా నదులన్నీ కూడా ద్వీపకల్ప నదులు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. మరి రెండు నదులు ఏవి ప్రవహించవు పడమర నుంచి తూర్పుకి? నర్మదా అండ్ తపతి నదులు రెండు కూడా పడమర నుంచి తూర్పుకి ప్రవహించవు. మిగతా నదులన్నీ కూడా, మిగతా ద్వీపకల్ప నదులన్నీ కూడా పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. The Chambal, Sindh, Betwa, Cain and Son and originating in the northern part of peninsular belong to the Ganga river system. మరి ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ పెనిన్సులర్ ఉత్తర పీఠభూమిలో పుట్టేటువంటి ఏవేవి? చంబల్, సింధ్, బెత్వా, కేన్, సోన్ నదులన్నీ కూడా దే ఆర్ బిలాంగ్స్ టు ద గంగా రివర్ సిస్టమ్. అంటే ఉత్తర భాగంలో పుట్టేటువంటివి. ద్వీపకల్ప పీఠభూమిలో నదులన్నీ పుడతాయని చెప్పాం కదా. కొన్ని నదులు అంటే గంగా నదికి సంబంధించినటువంటి రివర్స్ కూడా మనకి ద్వీపకల్ప పీఠభూమిలో పుడతాయని మీకు సెకండ్ పాయింట్ చెప్పాను నేను. ఇక్కడ గంగా రివర్ సిస్టమ్లో అంటే కొన్నేమో హిమాలయ పర్వతాల్లో పుడితే, కొన్నేమో గంగాకి సంబంధించిన అంటే గంగా రివర్కి సంబంధించినటువంటి నదులు కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుడతాయి. అవి ఎక్కడ? ఉత్తర భాగంలో, నార్థన్ పార్ట్లో పుడతాయి. ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద రివర్స్ టు ఆర్గనేటెడ్ ఇన్ టు ద పెనిన్సులర్ ప్లాటూ. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో కొన్ని నదులు అంటే గంగా నదికి సంబంధించినటువంటి నదులు ద్వీపకల్ప పీఠభూమిలో కూడా పుడతాయి. వాట్ ఆర్ దే అంటే దే ఆర్ ద చంబల్, సింధ్, బెత్వా, కేన్, సోన్ నదులన్నీ కూడా గంగా నది వ్యవస్థకే చెందినవి. దీస్ ఆల్ ద స్మాల్ రివర్స్ టు బిలాంగ్స్ టు ద ఓన్లీ గంగా రివర్స్. దీస్ గంగా రివర్స్ ఆర్ టు ఆర్గనేటెడ్ నార్థన్ పార్ట్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర భాగంలో పుట్టేటువంటి ఈ నదులన్నీ కూడా గంగా నదికి చెందినవి. The rivers Mahanadi, the Godavari, Krishna and Kaveri, these are the non-perennial rivers. మీకు చెప్పాను perennial rivers అంటే they are to flowing the throughout the year. The water flowing to throughout the year. That is called the perennial river. Perennial అంటే జీవనదులు, పెనిన్సులర్ అంటే
జీవనదులు కానివి అంటే ఎండిపోయేటువంటి నదులని అంటే నీరు ఉండకుండా డ్రైగా అయ్యేటువంటి నదులనేమో ద్వీపకల్ప నదులు అంటాము. సంవత్సరం పొడవునా నీళ్లు కనిపించేటువంటి నదులని జీవనదులు అని పిలుస్తాము. మరి వాట్ ఆర్ ద పెనిన్సులర్ అంటే నాన్ పెరీనియల్ అంటే జీవనదులు కాని నదులు ఏవేవి అంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఇవి ఎప్పుడు కూడా ఎండాకాలం రాగానే ఈ నదులన్నీ కూడా ఎండిపోతాయి కాబట్టి దీస్ రివర్స్ ఆర్ ద నాన్ పెరీనియల్. హిమాలయ నదులన్నీ కూడా జీవనదులైతే గంగా, గోదావరి, మహానది, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా ఏ నదులు మనకి నాన్ పెరీనియల్ రివర్స్. వాట్ ఆర్ ద నాన్ పెరీనియల్ రివర్స్ అంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. వాట్ ఆర్ ద పెరీనియల్ రివర్స్ అంటే హిమాలయన్ రివర్స్ ఆల్సో టు పెరీనియల్ రివర్స్. దే ఆర్ విల్ బి టు ద ఫ్లోయింగ్ ఆఫ్ ద వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. ఆ నదుల్లో నీరు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఎందుకు? స్నో మెల్ట్ అయ్యి ఆ నదుల్లోకే వస్తుంది. వర్షం పడ్డా ఆ నదుల్లోకే వాటర్ వెళ్ళిపోతుంది. కాబట్టి హిమాలయ నదులన్నీ కూడా పెనిన్సులర్ రివర్స్ అంటే హిమాలయ నదులన్నీ కూడా పెరీనియల్ రివర్స్. మరి నదులు పెరీనియల్ రివర్స్ కానివి ఏంటివంటే మహానది, కృష్ణ, గోదావరి, కావేరి ఇవన్నీ కూడా నాన్ పెరీనియల్ రివర్స్. ద గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్. మరి ద్వీపకల్ప నదులలో గోదావరి నది చాలా పెద్దది. ద్వీపకల్ప నదుల్లో అంటే ద గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్. ఇది గోదావరి నది చాలా పెద్దది. ఎక్కడ? పెనిన్సులర్ రివర్స్లలో ద్వీపకల్ప పీఠభూమిల్లో పెద్ద నది ఏదంటే గోదావరి. ద సోర్స్ ఆఫ్ ద రివర్ ఈజ్ ఇన్ త్రయంబక్ ప్లాటూ నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర అండ్ డిశ్చార్జ్ ఇట్స్ వాటర్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. చూడండి నాన్న, మరి ఇది ఎక్కడ పుట్టిందంటే ద సోర్స్ ఆఫ్ ద రివర్ ఇన్ త్రయంబక్, మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబక్ పీఠభూమిలో ఇది పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే బంగాళాఖాతంలో కలిసేటువంటి ద్వీప నదులకి, తర్వాత అరేబియా సముద్రంలో కలిసేటువంటి చిన్న నదులకి విభాజ క్షేత్రంగా మధ్యగా ఏముందంటే పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి. నర్మదా, తపతి నదులు కాకుండా మిగతా పెనిన్సులర్ రివర్స్ అంటే మిగతా ద్వీపకల్ప నదులన్నీ కూడా పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. నర్మదా, తపతి మాత్రం పడమర నుంచి తూర్పుకి ప్రవహించవు. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర భాగంలో గంగా నదికి చెందినటువంటి కొన్ని నదులు పుడతాయి. అవి చంబల్, సింధ్, బెత్వా, కేన్, సోన్ అనే నదులు ఇక్కడ పుడతాయి. ఇవి ఏ రివర్కి సంబంధించిన అంటే గంగా రివర్కి సంబంధించినవి. మరి ఇక్కడ నాన్ పెరీనియల్ రివర్స్ ఉన్నాయి. ఏవేవంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా మొత్తం నాన్ పెరీనియల్ రివర్స్. అంటే ఇక్కడ మొత్తం కూడా ఏముండవు, వాటర్ అనేవి ఉండవు. వీటిలో సంవత్సరం అంతా నీళ్ళు ఉండవు. సంవత్సరం అంతా నీళ్ళు ఉండేటువంటి వాటిని మనం ఏమని పిలుస్తాం? పెరీనియల్ రివర్స్, జీవనదులు. అవి ఎక్కడ ఉంటాయంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. మరి నాన్ పెరీనియల్ రివర్స్ అంటే సంవత్సరం అంతా నీళ్ళు ఉండవు కాబట్టి వాటిని నాన్ పెరీనియల్ రివర్స్ అంటాం. అవి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. మరి ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏదంటే గోదావరి నది. ఇది ఎక్కడ పుడుతుందంటే మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబక్ అనేటువంటి పీఠభూమిలో పుడుతుంది. దిట్ ఈజ్ విల్ బి ద సోర్స్ ఆఫ్ ద రివర్స్ ఇన్ త్రయంబక్ ప్లాట్యూ. ఎక్కడన్నా త్రయంబక్ ప్లాట్యూ నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని నాసిక్ అక్కడ త్రయంబక్ అనేటువంటి పీఠభూమిలో గంగా రివర్ అనేది పుట్టి డిశ్చార్జ్ ఆఫ్ ద వాటర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఈ యొక్క వాటర్ అంతా కూడా ఎక్కడ కలుస్తుంది? ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి మా, వాటర్ యూస్. ఏంటి నాన్న? వాటర్ యూస్. వాటర్ ఈజ్ ఏ సోర్స్ దట్ బికేమ్స్ అవైలబుల్ టు ద యాన్యువల్ ఫ్లో ఫర్ హర్స్. ఏ ప్రాంతానికైనా కానీ, మనకి ఒక ఊరికి కానీ, ఒక జిల్లాకి కానీ, ఒక రాష్ట్రానికి కానీ ఏం కావాలి? నీరు అనేది కావాలి. ఈ నీరు అనేది లేకపోతే మనము
బతకలేము కదా. వాటర్ ఈజ్ ద సోర్స్ దట్ బికేమ్ అవైలబుల్ టు ద యాన్యువల్ ఫ్లో ఫర్ హస్. సంవత్సరం అంతా నీరు లభ్యమవుతూనే ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వాటర్ సైకిల్. ఏమని పిలుస్తాం? వాటర్ సైకిల్. ఆల్రెడీ మీకు వాటర్ సైకిల్ గురించి తెలుసు. ఎలా ఎన్ని స్టేజెస్ ద్వారా వాటర్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమిని చేరుకుంటుంది అనేది మీరు 9th క్లాస్లోనే నేర్చుకున్నారు. ఇన్ ద ఆర్డర్ టు దట్ ద వాటర్ సైకిల్ అండ్ ఎస్టిమేట్ ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో డ్యూరింగ్ ద ఇయర్. మరి జలచక్రాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే వాటర్ సైకిల్ని దే హ్యావ్ టు హ్యావింగ్ టు ద ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. దే ఆర్ ద టూ సిస్టమ్ ఈస్ దేర్ ఇన్ టు ద వాటర్ సైకిల్. దట్ ఆర్ ద ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. రెండు ఉన్నాయి. సంవత్సరం పొడవునంతా కూడా మనకి ఇన్ఫ్లో తర్వాత అవుట్ఫ్లో రెండింటిని కూడా వి ఆర్ ఎస్టిమేటెడ్. టు ఎస్టిమేటెడ్ ద వాటర్ సైకిల్ హ్యావింగ్ టు ద ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. ఈ జలచక్రానికి రెండు రకాలైనటువంటి ప్రవాహాలు ఉంటాయి. ఇన్ఫ్లో ఒకటి, అవుట్ఫ్లో ఒకటి. రెండింటిని గురించి కూడా మనము ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ మా ఇన్ఫ్లో. For any area, inflow is the precipitation, surface flow, groundwater flow. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే మనకి ఏ ప్రాంతానికైనా కానీ ఇన్ఫ్లో ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అది ఎలా జరుగుతుందంటే ప్రిసిపిటేషన్, ఎలా అవపాతం, తర్వాత సర్ఫేస్ ఫ్లో, తర్వాత ఉపరితల ప్రవాహం, గ్రౌండ్ వాటర్ ఫ్లో, భూగర్భ ప్రవాహం. 3 రకాలుగా జరుగుతుంది. ఇన్ఫ్లో అనేది ఎన్ని ప్రక్రియల ద్వారా జరుగుతుందంటే ప్రిసిపిటేషన్ మీన్స్ అవపాతం. ప్రిసిపిటేషన్ అంటే అవపాతం. సర్ఫేస్ ఫ్లో అంటే ఏంటి? ఉపరితల ప్రవాహం. భారత్ అంటే మామూలుగా భూమిపైన ఉన్నటువంటి ఎర్త్ సర్ఫేస్ ఫ్లో, భూమిపైన ఉన్నటువంటి ఉపరితల ప్రవాహం. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఫ్లో, భూగర్భ ప్రవాహం. 3 రకాలుగా జరుగుతుంది ఇన్ఫ్లో అనేటువంటిది. సర్ఫేస్ ఫ్లో ఇన్క్లూడ్స్ రివర్స్, స్ట్రీమ్స్, కెనాల్ అండ్ అదర్ ఫ్లోస్ ఆన్ ద సర్ఫేస్. ఎలా జరుగుతుందంటే ఇది భూమి మీద ఉపరితల ప్రవాహం అనేది ఎలా జరుగుతుందంటే భూమి మీద. ఇన్ఫ్లో ఇన్క్లూడ్స్ సర్ఫేస్ ఫ్లో అంటే భూమి మీద ఉపరితల ప్రవాహం ఎన్ని రకాలుగా జరుగుతుందంటే రివర్స్, స్ట్రీమ్స్, కెనాల్స్. ఎలా? వాగులు, కాలువలు, నదుల వంటి వాటిలో నీటి ప్రవాహం, భూగర్భ జల ప్రవాహాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సర్ఫేస్ ఫ్లో ఇన్క్లూడ్స్ ద రివర్స్, స్ట్రీమ్స్, కెనాల్ అండ్ అదర్ ఫ్లోస్ ఆన్ ద సర్ఫేస్. అవే కాకుండా మనం భూగర్భ జల ప్రవాహాన్ని ఎలా అంచనా వేయచ్చు అంటే నదుల ద్వారా వచ్చేటువంటి నీరు, వాగుల ద్వారా, తర్వాత కాలువల ద్వారా వచ్చేటువంటి నీటి ప్రవాహంతో భూగర్భ జలాన్ని మనం అంచనా వేయచ్చు. గ్రౌండ్ వాటర్ ఫ్లో ఈజ్ డిఫికల్ట్ టు ద ఎస్టిమేట్ బట్ ఇట్ కెనాట్ బీ డన్. భూగర్భ జల ప్రవాహం అంచనా వేయొచ్చు కానీ చాలా కష్టమైనట్టు పని. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కదా, ఎలా వెళ్తుంది, ఎన్ని సెంటీమీటర్లు లోపలికి వాటర్ అనేది వెళ్తుంది అంచనా వేయడం చాలా కష్టం. నెక్స్ట్ ఈజ్ ద ప్రిసిపిటేషన్ ఇంక్లూడ్స్ ద స్నో, డ్యూ అండ్ హెయిల్. ప్రిసిపిటేషన్ అవపాతం అంటే ఏంటి? వాన ఒక్కటే కాదు నాన్న. ప్రిసిపిటేషన్ అంటే అవపాతం ఒక్కటే జరగడం కాదు, వడగళ్ళు పడడం, హిమము పడడం అంటే మంచు పడడం, పొగమంచు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాన ఒకటే కాదు. ప్రిసిపిటేషన్ నాట్ ఓన్లీ దట్, దే ఆర్ ద ఇంక్లూడింగ్ ద స్నో, డ్యూ, హెయిల్. స్నో అంటే మంచు, డ్యూ అంటే మనకి ఇక్కడ మీకు తెలుసు అన్నీ కూడా యూ హ్యావ్ టు అంటే స్నో అంటే మనకి మంచు అని. ఒకటి వడగళ్ళు, హిమము, పొగమంచు. ఈ రెండు కూడా మనకి ఎలా పడతాయంటే వడగళ్ళ వాన రూపంలో పడవచ్చు, అవపాత రూపంలో అంటే సన్నగా చినుకుల రూపంలో పడవచ్చు, మంచు రూపంలో కూడా వాన అనేది పడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి మా. సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లో. సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లో ఉపరితల భూగర్భ నీటి ప్రవాహాలు. వెదర్ ఏ విలేజ్ ఆర్ టౌన్ లిస్ట్ ద సర్ఫేస్ వాటర్ ఇన్ఫ్లో ఫ్రమ్ ద రివర్ ఆర్ కెనాల్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీ ప్రాంతంలో ఏదైనా ఒక చిన్న గ్రామం ఉంటే దానికి సాగునీటి పథకాల కాలువలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? చిన్న గ్రామం అయితే నదుల ద్వారా కానీ, తర్వాత సాగునీటి పథకాల ద్వారా కానీ, దిగువ కంటే కిందికి వచ్చేటంటే మీ భూమిలోకి వచ్చేటువంటి నీటి ప్రవాహం కూడా
ఉంటుంది. వెదర్ ఏ విలేజ్ ఆర్ ఏ టౌన్ లిస్ట్ ద సర్ఫేస్ వాటర్, ఉపరితల ప్రవాహాన్ని చూసినట్లయితే అది చిన్న గ్రామమైన పట్టణమైన నదులు సాగునీటి పథకాల కాలువల వంటి ద్వారా మీకు నీటి ప్రవాహాల జాబితా తయారవుతుంది. అంటే ప్రాజెక్ట్స్ కట్టడానికి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కెనాల్స్, రివర్స్ త్రవ్వడానికి మనకు ఒక ప్రణాళిక కావాలి. కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న గ్రామాన్ని తీసుకుంటాము. This has to be added to the atmosphere to the amount of rainfall to get an idea to total the inflow for the village. దీనికి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉండేటువంటి జాబితా దే హ్యావ్ టు టేక్ ఇన్ టు ద యాడెడ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎంత వర్షపాతం పడిందని ఒక ఐడియాని తీసుకొని ఇన్ఫ్లో ఎంత పంపించాలి, అక్కడ ఉండేటువంటి గ్రామానికి ఎన్ని నీళ్లు పంపించాలనేది వర్షాన్ని బట్టి మనము నిర్ధారించుకుంటాము. For the village, to get an idea, for the villages have the receive water through the canals and pipelines. ఇక్కడ మనము అలా అంచనా వేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు భూగర్భ జలాల నుంచి కాకుండా దే హ్యావ్ టు రిసీవ్ ద వాటర్ త్రూ ద కెనాల్స్, కాలువల ద్వారా పైపు లైన్ల ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క పంట పొలాలకు నీటిని తీసుకుంటారంటే ఇన్ఫ్లో అనేది చాలా రకాలుగా మనకి అంచనా వేయొచ్చు. నెక్స్ట్ మా ఓకే మా నెక్స్ట్ టు కంటిన్యూ ద అవుట్ఫ్లో ఇంటూ ద పార్ట్ 2 నాన్న. నెక్స్ట్ పార్ట్ 2లో అవుట్ఫ్లో అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు మీకు హిమాలయన్ రివర్ సిస్టమ్స్ గురించి చెప్పాను, తర్వాత పెనన్షులర్ రివర్ సిస్టమ్ గురించి చెప్పాను, తర్వాత వాటర్ యూజెస్లో ఇన్ఫ్లో అయిపోయింది. అవుట్ఫ్లో ఈజ్ కంటిన్యూ ఇంటూ ద పార్ట్ 2. Okay ma, any doubts to clarify in the Zoom class? Thank you children, thank you very much.